మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన పెద్ద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ ప్రదర్శించిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలను గుర్తింపు ప్రపంచంలోనే ఏ అవార్డు కంటే కూడా చాలా పెద్దవి అని చిరంజీవి కొనియాడారు. వెండి తెరపై రామ్ చరణ్ పడ్డ కష్టానికి లభించిన అసలైన ప్రతిఫలం ఇదేనని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి పెద్ద సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభూతిని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. నేను పెద్ద సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూశాను. అందులోని పాత్రలతో పాటు ట్రావెల్ అయ్యాను. ఆ సినిమాలో ఉన్న భావోద్వేగాలకు మనస్ఫూర్తిగా అనుభూతి చెందాను. ఈ సినిమాను ఎంత రీచ్ ఈ సినిమాను ఎంత రిచ్ గా తీశారు, దర్శకుడు ఎవరు, హీరో ఎవరు వంటి విషయాలను నేను అసలు పట్టించుకోలేదు. అవేవి నన్ను ఆకర్షించలేదు. కేవలం ఈ సినిమా కథలోని ఒక ఇంటీరియర్ గిరిజనులు బాధలు, కష్టాలు, వారి పోరాటం, భావోద్వేగ ప్రయాణంలో లీనమైన సినిమాను ఆస్వాదించాను అంటూ బుచ్చిబాబు సన మలచిన కథను చిరంజీవి ఆకాశాన్నెత్తారు. మీరంతా నేషనల్ అవార్డు విన్నింగ్ నటన అంటున్నారంటే ఆ స్థాయిలో చరణ్ మీకు నచ్చాడు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు, ప్రజల మనసును గెలుచుకోవడమే ఉత్తమమైన అవార్డు. దర్శకుడు సుకుమార్ నాతో అన్నారు, అవార్డ్ స్థాయి పర్ఫార్మెన్స్ ఇది అని. ప్రేక్షకులు ఇచ్చినదే ఉత్తమమైన అవార్డు అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రంగస్థలం చిత్రంతోనే అవార్డు వస్తుంది అని సుకుమార్ అన్నారు. కానీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే అసలైన అవార్డు అని చిరంజీవి అన్నారు. బిడ్డ గురించి మాట్లాడడం అంటే ఒక తోటి నటుడుగా, ఒక సీనియర్ నటుడిగా ఇలాంటి ఇంటెన్సిటీ హై డ్రామాలోనూ యాక్షన్ సీన్స్ తో ఎమోషన్ పండిస్తూ ఒక ఆర్టిస్ట్ గా ఎన్ని కోణాలు ఉండాలో అన్ని పరిపక్వతతో చూపించిన చరణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తండ్రిగా గర్వపడుతున్నాను. సుకుమార్ రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు అనుకున్నాం. అలాంటి రంగస్థలం లాంటివి రావాలి అంటే ఎంత కాలం పడుతుందో. ఆర్టిస్ట్ గా నిలబడాలి అంటే రాజమౌళి మగధీర, త్రిబుల్ ఆర్, సుకుమార్ రంగస్థలం లాంటివి వస్తాయి. ఇప్పుడు పెద్ది వచ్చింది. నేను సినిమా చూస్తున్నంతసేపు పెద్ది కనిపించాడు, కానీ చరణ్ కనిపించలేదు. పాత్రను అవపోషణ పట్టి దర్శకుడిని నమ్మి చరణ్ ఇచ్చాడు. కఠోర సంకల్పంతో చేశాడు. ఇంతమందితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో చరణ్ మనల్ని సంతోష పెట్టాడు, ఆనందంగా గంతులేసించాడు, బాధ పెట్టాడు, ఆఖరికి విజయం సాధించాడు. ఎన్ని రకాలుగా చూసినా పెద్ద పాత్రలో రాణించిన విధానాన్ని అభినందిస్తున్నాను. ఆర్టిస్ట్ తన పాత్రను ఓన్ చేసుకునే ఫీల్ అవ్వాలి తప్ప కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మజిల్స్ తో రాణించాలనుకునేది కరెక్ట్ కాదు. తన మనసులో అంతర్గతంగా ఫీల్ అయ్యి కళల్లోనే చూపిస్తూ చరణ్ పరిపూర్ణతతో ఆకట్టుకున్నాడు. ఇదే వేదికపై చిరంజీవి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చరణ్ ఎదుగుదలను చూశాక తను ఇంకాస్త వెనక్కి తగ్గి చరణ్ ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే దీని అర్థం తను నటనకు స్వస్తి పలకడం కాదని, నటుడిగా సినిమాలు చేయడం ఎప్పటికీ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. చరణ్ సాధిస్తున్న విజయాలను చూసి ఒక తండ్రిగా చిరంజీవి కళ్ళల్లో కనిపించిన ఆనందం సక్సెస్ మీట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సక్సెస్ వేదికపై చిరంజీవి, రామ్ చరణ్ మధ్య జరిగిన ఈ ముచ్చటైన తల్లి కొడుకుల సత్కారం మెగా అభిమానులకు కంటి నిండా ఆనందాన్ని ఇచ్చింది. అటు బాక్సాఫీస్ వసూళ్లతో, ఇటు సాక్షాత్తు మెగాస్టార్ ప్రశంసలతో పెద్ద చిత్రం చరణ్ కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.